అందరికీ నమస్కారం. నేను అనూప్ సోనీ, క్రైమ్ పెట్రోల్ బ్లాక్ హెడ్లైన్స్ ఇవాల్టి ఎపిసోడ్కి మీకు స్వాగతం పలుకుతున్నాను. బల్లు, యోగి పరువల్లోనే వెళుతున్నారు, ఇంకా విడుదల చేయలేదు. గుర్తుపెట్టుకోండి. జైలర్ గారు, మా ఈ విడుదలని మేము తప్పుగా ఉపయోగించుకోములేండి. 37 బళ్ళు ఇంతవరకు దొంగతనం చేశారు. మీరు బయట ఉన్నప్పుడు ఒక్క కారు దొంగతనం అయితే జన్మలో కూడా ఇంకా మీరు బయటికి వెళ్ళరు. వివేక్, ఏమైనా టెన్షనా? చాలా స్ట్రెస్గా ఉన్నావు? లైఫ్లో చాలా స్ట్రెస్ ఉంటుంది. అందులోంచి బయటికి రావడానికి ఒక తప్పుడు దారిని ఎంచుకుంటే లైఫ్ ఇంకా స్ట్రెస్గా మారుతుంది. ఉట్టి మనుషులు 2 నిమిషాల సుఖం కోసం జీవితాంతం సమస్యని మోస్తున్నాడు. ఎందుకలా ఫిలాసఫీ మాట్లాడుతున్నావు? విషయం ఏంటో క్లియర్గా చెప్పచ్చుగా. ఎవరు వాళ్ళు? మీకు ఏదైనా ఐడియా ఉందా? సార్, వాళ్లలో ఒకడు హెల్మెట్ వేసుకొని ఉన్నాడు, ఇంకొకడి మొహానికి ముసుగుంది. ఏం మోడల్ బైక్ అది? బైక్ నెంబర్ చూసారా? సరే, మీరు ఏదో పార్టీ నుంచి వచ్చినట్టుగా చెప్పారు. అది ఎవరి పార్టీ? వివేక్ బాస్ వాళ్ళది. బాస్ పేరేంటి? భాస్కర్ గుప్తా. ఆయన వెన్ష్యూర్ కంపెనీ మేనేజర్. వివేక్ ఆయనకి సూపర్వైజర్గా ఉన్నారు. సరే, పార్టీ జరిగిందని చెప్పారుగా, అది ఏ ఏరియా? మోడల్ టౌన్. అప్పుడప్పుడు వచ్చి వెళుతుండవయ్యా. ష్యూర్. జాగ్రత్త, భద్రంగా వెళ్ళు. ఓకే. అరే డోంట్ వరీ, నేను రామా. చూసుకుంటాను. సో, బండిలో ఈ మొబైల్ దొరికింది. ఈ ఫోన్ వివేక్ దా? లాక్లో ఉంది. ప్యాటర్న్ లాక్ తెలుసా? నాకు తెలీదు సార్. 1 సెకండ్ సార్, ఇక్కడ దూరంలో సీసీటీ కెమెరా ఉన్నట్టు అనిపించట్లేదు. ఒకవేళ తను బాస్ ఇంటి నుంచి వచ్చుంటే ఆ బైకర్స్ అక్కడి నుంచి అతన్ని ఫాలో చేసి వచ్చుంటారు. కానీ హంతకులు వీళ్ళ దగ్గర ఏమీ దొంగతనం చేయలేదుగా. దాంతోపాటు వివేక్ భార్యని ఏమీ చేయకుండా వదిలేశారు. హంతకుడు వివేక్ని చంపడానికే వచ్చాడు. ఐ విట్నెస్ని ఇలా ప్రాణాలతో వదులుతారా? విచిత్రంగా లేదు? ఐ మీన్, హంతకుడికి అంత మనసాక్షి ఉంటుందా? వివేక్ వైఫ్ ఐడెంటిఫై చేస్తుంది, లేక నెంబర్ నోట్ చేస్తుంది. ఆ వివేక్కి జరిగింది చాలా ఘోరం. కానీ పని ఎవరికోసం ఆగదు. తమన్, వివేక్ క్లయింట్స్ని మొత్తాన్ని నువ్వే చూసుకోవాలి. ఆకాష్ని కూడా నీతో ఉంచుకో. వివేక్ క్లయింట్స్ ఎవరెవరు అనేది ఆకాష్కి బాగా తెలుసు. ఎస్ సార్. ఆకాష్, ఇక మీరే నువ్వు తపనికి రిపోర్ట్ చేయాలి. నౌ హీ ఈజ్ యువర్ బాస్. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో తరుణ్, నాకు చాలా భయంగా ఉంది. ఒకవేళ మన ఇద్దరి రిలేషన్ గురించి పోలీసులకి తెలిసిందంటే
ఆ తర్వాత నా మొహం ఎవరికీ చూపించలేను. ఇక మీదట నువ్వు నాకు కాల్ చేయకు, అదే మన ఇద్దరికి బెటర్. ఏంటి? తరుణ్ ముందు నేను చెప్పేది విను. తరుణ్, లేదు సార్, ఏ ఒకేషను లేదు. ఊరికే క్యాషువల్ అని గెట్ టుగెదరే. వివేకు తన వైఫ్ డిన్నర్కి వచ్చారు. వివేక్ మరణం వల్ల ఎవరికి లాభం? మాకే పెద్ద నష్టమే సార్. అర్థం ఏంటి? ఒక ఎఫిషియెంట్ సూపర్వైజర్ని మేము కోల్పోయాం. కంపెనీకి చాలా ఎక్కువ బిజినెస్ని తనే మాకిస్తారు. ఈ సంవత్సరం మన కంపెనీ యొక్క టర్నోవర్ చాలా ఎక్కువైంది. మన కంపెనీలో ఉన్న క్లయింట్స్లో 40% క్లయింట్స్ వివేకే తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సార్. గుడ్ జాబ్. నౌ ఐ వుడ్ లైక్ ఇట్ సీ నెక్స్ట్ ఇయర్ వివేక్ కంటే ఎవరు ఎక్కువగా క్లయింట్స్ని తీసుకొస్తున్నారో. మిస్టర్ భాస్కర్, ఇటువంటి వాళ్ళు మీ ఆఫీస్లో ఉన్నారా? వివేక్తో ఎవరైనా గొడవ పడ్డారా? వివేక్ నచ్చని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సార్, వివేక్ చాలా తెలివితేటలు ఉన్న మనిషి సార్. అతను వెంట ఉన్నవాళ్ళు, అతని దగ్గర పనిచేసేవాళ్ళు అతనుంటే చాలా సంతోషంగానే ఉంటారు సార్. గత సంవత్సరంగా నేనే వివేక్ సార్కి అసిస్ట్ చేస్తున్నాను. అయితే వివేక్ ఫ్రెండ్ శత్రువు నీకు బాగా తెలుసు అనుకుంటా. సార్, మా ఆఫీసే, కానీ అందరూ మా కొలీగ్ సార్. ఫ్రెండ్స్ శత్రువులు ఎవరు లేరు సార్. ఏమీ లేదు, కాంపిటీటర్స్ ఉంటారు కదా. నువ్వు వివేక్ ఒకే పోస్టింగ్ లో ఉన్నారు, అప్పుడు కాంపిటీషన్ ఉంటుంది కదా. ఒకరిని మించి ఒకరు రావాలని అనుకుంటారు కదా. అవును సార్, కానీ అది హెల్తీ కాంపిటీషన్ సార్. ఇలాగే ఒక మనిషి గ్రో చేయగలడు. గ్రోత్ నీకే కదా అయింది, ఎందుకంటే వివేక్ పోయిన తర్వాత వాడి క్లయింట్స్ అందరూ నీకే కదా. రైట్ రైట్ మ్యామ్, తప్పునికి లాభమేగా. అయితే వివేక్ హత్య వెనుక తపన్ చెయ్యి ఉందని నువ్వు అనుకుంటున్నావా? కాదు మ్యామ్, నేను అలా చెప్పాలనుకోలేదు. సార్, నాకు తెలిసి వివేక్ హత్యలో సంబంధం ఉన్నవాళ్ళు తన ప్రొఫెషన్లో సంబంధం లేకుండానే ఉంటారు. అయితే పర్సనల్ లైఫ్ తో కలిసి ఉంటుందా? మీకు వివేక్ పర్సనల్ లైఫ్ గురించి బాగా తెలుసు. వివేక్ వాడి వైఫ్ తో రిలేషన్షిప్ ఎలా ఉంది? ఐ మీన్, ఇద్దరిలో ఎవరికైనా అఫైర్? లేదు సార్, నాకు అలా అనిపించట్లేదు. The number you have called is currently not reachable. ఇలా చూడండి, ప్రతి చోట ఒక్కొక్క రహస్యం ఉంటూనే ఉంటుంది. అది ఇల్లైనా సరే, కంపెనీ అయినా సరే. ఆ రహస్యం బయటికి వచ్చిందంటే దానివల్ల ఎఫెక్ట్ అందరి మీద పడుతుంది. ఇదిగో ప్రసాదం. ఈ రోజు శాస్త్రి బాగుండాలి. గారికి ఎప్పుడు పూజలు పునస్కారాలే. ఉద్యోగం చేసేది ఎలాగూ లేదు. కుక్కర్లో 3 విసిల్స్ వచ్చాక గ్యాస్ ఆపేయండి. కనీసం అదైనా చేస్తారు కదా. నేను పనికి వెళ్తున్నాను. ఎందుకు పనికిరాడు. సార్, భాస్కర్ ఇంటి నుంచి క్రైమ్ సీన్ వరకు ఎన్ని సీసీటీ కెమెరా ఫుటేజ్ ఉందో అడిగాము. పంజారా క్రాసింగ్ సీసీటీ ఫుటేజ్ లో ఒక బైక్ స్పాట్ జరిగింది. ఇది వివేక్ కార్. ఈ బైక్ అతన్ని ఫాలో చేస్తూ వస్తుంది. ఇదే ఫుటేజ్ ని వివేక్ భార్య దగ్గర నేను చూపించాను.
ఇలా చూడండి శ్వేత. అవును మ్యామ్, ఇదే ఆ బైక్. పైగా వాళ్ళిద్దరూ వీళ్ళే. కానీ ఈ ఫుటేజ్ అసలు సరిగ్గా లేదు. బైక్ నెంబరు తెలియట్లేదు, వాడి ముఖము తెలియట్లేదు. కానీ వీళ్ళే కిల్లర్స్ అని శ్వేత నమ్మకంతో చెప్తుంది సార్. ఇంకా సార్, వివేక్ ఫోన్ అన్లాక్ అయిపోయింది. నేను చెక్ కూడా చేశాను. వివేక్కి ప్రత అనే అమ్మాయితో పరిచయం ఉంది. ఇద్దరి మధ్యలో ఓపెన్ మెసేజ్ జరిగింది. మెసేజ్ చూస్తుండగా వీళ్ళిద్దరి మధ్యలో అఫైర్ ఉందని తేలింది సార్. ఎవరి ప్రతాప్? సార్, వివేక్ కల్లి తరుణ్ వైఫ్. మెసేజ్ ప్రొఫైల్లో తరుణ్ ప్రతాప్ ఫోటో ఉంది. తర్వాత తరుణ్ వివేక్ వైఫ్ శ్వేత, వీళ్ళిద్దరి బాడీ స్ట్రాంగ్గా ఉన్నాయి. శ్వేతాని కలిసి వస్తున్నారు కదా. ఒకవైపు వివేక్కి తరుణ్ వైఫ్కి ఉన్న అఫైర్ తెలుస్తుంది. తర్వాత ఇంకోవైపు వివేక్ వైఫ్ శ్వేత తరుణ్తో ఫోన్లో టచ్లో ఉంది. ఈ కిచిడీ కథ అర్థం అవ్వట్లేదు. ఇంకా ఇంకోవైపు ఈ బైకర్. అనేకంగా వీడు స్పై కిల్లర్ అయి ఉండొచ్చు. తరుణ్ లేక శ్వేతకి కనెక్టెడ్ లోనే ఉంటారు. వీళ్ళిద్దరు బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి. తర్వాత తరుణ్ వైఫ్ ని చూడండి, ఆవిడేం చెప్తుందో వినండి. ఓకే సార్. ఏంటిది ఇది? ఇంకా షార్ప్ చేసి ఎంట్రికని కోసేటట్టు ఉండాలి. కోడి మెడని. మీరు అనుకుంటున్నట్టు నాకు వివేక్కి మధ్య ఎలాంటి రిలేషన్ లేదు. చూడండి మేడం, ఈ మొబైల్ ఫోన్ వివేక్ది. మీరు వివేక్ మాట్లాడుకున్నారు కదా, ఆ మెసేజ్లన్నీ ఇందులో ఉన్నాయి. నన్ను చదివి చెప్పమంటారా? మీకు బాగా గుర్తొస్తుంది. వివేక్ రాస్తున్నాడు, ప్రథ నువ్వు ఒక మ్యాగ్నెట్. నిన్ను చూసిన వెంటనే నాకు ఏమనిపిస్తుందంటే నీ దగ్గరికి రావాలని అనిపిస్తుంది. ఆ తర్వాత మీరు రాశారు, ఓ వివేక్ మనం తర్వాత ఎప్పుడు కలవడం? తర్వాత పైన చదవమంటారా మీరు చెప్తారా? సార్, నేను పెళ్ళైన అమ్మాయిని. నా భర్తను నేను మోసం చేయలేను. అయితే భార్యాభర్తలు కలిసే ట్రాప్ చేశారా వివేక్ని? సార్, మీరేం మాట్లాడుతున్నారు? నాకు వివేక్ మర్డర్కి ఎలాంటి సంబంధం లేదు. ఆ విషయాన్ని మేము కనిపెడతాం. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒకవేళ నాకు తెలిసిందో మీకు తెలిసే ఊరుకున్నారన్న విషయం తర్వాత చెప్పడానికి అవకాశం ఉండదు. సార్, మీరు ఏం చేయాలో చేసుకోండి, కానీ నేనేమీ చేయలేదు. బెల్లు చెప్పండి యువనా. వెళ్ళి నీకు ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయరా. చెప్పు, ఎవరితో దీపావళి పండుగ చేసుకోబోతున్నావు? అక్కడు బక్కడు బాంబే పో 80 90 పూరే. సో వెళ్ళు. మెల్లగా జాగ్రత్తగా చేయండి. యోగి అన్న, see you later. లేటరే, నువ్వు వెళ్ళి మెల్లగా రా. అరే నువ్వేంటే ఎక్కువ టెన్షన్ అవుతున్నట్టున్నావు. పోదామా? ఆ తరుణ్, పోలీసు మీ ఆవిడ్ని విచారించారట. వాళ్ళు డౌట్ పడుతున్నారేంటి? సార్, వాళ్ళకి డౌట్ ఉంది, కానీ ప్రత అసలేం చెప్పలేదు. కానీ సార్, ఈ శ్వేత సార్, ఈ వివేక్ వైఫ్ నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది సార్. తనని హ్యాండిల్ చేయడం చాలా కష్టంగా ఉంది. హ్యాండిల్ చేయవయ్యా. మన రహస్యం పోలీసులకి తెలియకూడదయ్యా. వివేక్ పర్సనల్ ఇంకా ప్రొఫెషనల్ లైఫ్లో చాలా రహస్యాలు దాగి ఉన్నాయి. అదే ఆయన చావుకి కారణమైండొచ్చు.
ఆ ఇద్దరు బైక్ కిల్లర్స్ డబ్బుల కోసమే హత్య చేశారని పోలీసులు అనుకున్నారు. కానీ వాళ్ళ హత్యకి ఎలాంటి కారణం కనిపించలేదు. వివేక్ మర్డర్ కేస్ ఇంకొక మర్డర్ కేసుతో ముడిపడబోతుంది. సార్, వివేక్ హత్య ఎలా జరిగిందో 1 నెలకు ముందు సుపేలాలో అలాగే మర్డర్ జరిగింది. ఈ మర్డర్ మోడల్ కూడా సేమ్గా ఉంది. విక్టిమ్ గొంతు నులిమేశారు. వివేక్ బాడీలాగే ఇది కూడా బండి కింద ఉనింది. అవును, ఎవరిది? సార్ నాగేష్, క్రిమినల్ లాయర్. నిజమో అబద్ధంలో ఏది గెలుస్తుందో తెలియకూడదు. సార్ అది కాదు. వాళ్ళకని వాళ్ళ దగ్గర ఒక వకీల్ ఉండాలి. మీ అన్నయ్యకి ఎదురుగా స్ట్రాంగ్ కేసుగా ఉంది. 2 ఐ విట్నెస్ ఉన్నారు. వాళ్ళు మర్డర్ చేసింది చూశారు. సార్ అందుకనే సార్ నేను మీ దగ్గరికి వచ్చాను. మీరే దీనికి ఏదో దారి చూపించాలి సార్. సాక్షి చెప్పే వాళ్ళని కొనుక్కోవాలి. దానికి డబ్బు ఖర్చు అవుతుంది. తర్వాత బెయిల్కి ₹1,00,000 ఖర్చు అవుతుంది. సార్ కొంచెం అమౌంట్ తగ్గిందంటే. బేరాలు మాట్లాడడానికి కాయగూరల కొట్టు పక్కనే ఉంది. మీరు కోప్పడద్దు నాగేష్ గారు. డబ్బుకి ఎలాగైనా ఏర్పాటు చేస్తాను. ఎలాగైనా నా తమ్ముడిని బయటికి తీసుకురండి సార్, ప్లీజ్. పని అయిపోయింది అనుకోండి. అడ్వాన్స్ అమౌంట్ రేపే పంపించండి. ఈ వకీల్ నాగేష్ తర్వాత వివేక్ మర్డర్కి మధ్యలో కనెక్షన్ ఉంటుందని అనుకుంటున్నావా? కానీ హంతకుడు సేమ్గా ఉంటాడు సార్. ఒకవేళ వేరే వేరే వ్యక్తులు ఒకేలాగా చంపి డబ్బులు తీసుకుంటే? అయితే సుపేలా పోలీస్ స్టేషన్లో అడుగుదాం ఈ వకీల్ నాగేష్ మర్డర్ కథని. ఇదిగోండి. వత్సల, అబ్బాయి గురించి తెలిసిందా? వెళ్ళనివ్వండి. ఇది మన అమ్మాయి విషయం కదా. మీరేదైనా చేస్తే మన కుటుంబానికే కదండి అవమానం. వకీల్కే పాఠాలు చెప్తావా? పేరు చెప్పు. బిరుజు రసాలీలో ఉన్నాడు. కాల్లో వేసుకుని చెప్పు తల మీద పెట్టుకోవాలనుకుంటుంది. తను నువ్వు ఇలాగే పెంచావా నువ్వు? సార్, నాగేశ్వర్ ఒక బాహుబలి అంటోడు. చట్టం కూడా తెలుసు, చట్ట విరోధంగా చేసే వాళ్ళు కూడా బాగా తెలుసు. సార్, నాగేష్ మొబైల్ అతని కారులో దొరికింది. నేను మొబైల్ని చెక్ చేసిన ఆ తర్వాత మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాం. సార్, నా భర్తని చంపిన వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు. తినే నా భర్త హత్యకు కారణం. వాళ్ళ నాన్ననే మింగేసింది. అప్పుడే తిను ప్రేమించిన బిర్జీకి కలుసుకోవడానికి అవకాశం ఉంటుందని. అసలు ఈ బిర్జు ఏడి? తను ఎక్కడుంటాడు? ఈ బ్రిడ్జ్ ఫోటో ఏదైనా ఉందా? ఉంది సార్. ఇదిగోండి సార్. ఈ బ్రిడ్జుకి నాగేష్ని చంపే మోటివ్ ఉండుండాలి. కానీ వీడు వివేక్ని ఎందుకు చంపాలి? ఈ బ్రిడ్జు వెనకాల హిస్టరీ లేదు సార్, అలా అంతా ఏం లేదు. ఈ బ్రిడ్జుకి వివేక్కి సంబంధం ఏంటి? తరుణ్, నువ్వు ఇలా ప్రవర్తించడం ఏమీ బాలేదు. నా పరిస్థితి ఏంటో నీకు బాగా తెలుసు కదా. శ్వేత, మన సంతోషంగా ఉండాలనే కదా మీట్ అయ్యాం. నేనేమీ నిన్ను టీకా కోసం తీసుకోలేదు. ప్లీజ్ నాకు ఫోన్ చేయడం దయచేసి ఆపే. అలాగా? ఇప్పుడు పారిపోతున్నావా? ఇలా చూడు తరుణ్, నువ్వు కనుక నన్ను అవాయిడ్ చేస్తూ ఉన్నావనుకో, నేను నిన్ను ఇరికించేస్తాను. అర్థమైందా? నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావా? అవును, బ్లాక్మెయిల్ చేస్తున్నాను. హలో హలో, ఇతను వివేక్. ఇతని మర్డర్ మీ హస్బెండ్తో కనెక్టెడ్గా ఉంటుందేమో అనిపిస్తోంది. వీళ్ళలో మీకు ఎవరైనా తెలుసా? లేదు, వీళ్ళెవరూ నాకు తెలీదు. లేదు, నాకు తెలీదు. వీళ్ళలో ఎవరైనా తెలుసా మరి? లేదు, వీళ్ళెవరూ నాకు తెలీదు. ఆ పాపు, ఇలా చూడు, స్కూల్ నుంచి పుష్ని తీసుకురావాలి, సరేనా? పొద్దస్తమానం పూజలు చేస్తూ ఉండిపోకు. నేను 2 ఫేషియల్స్ చేసుకోవాలి, టైం అవుతుంది. ఈ ఇంటికి వెళ్ళి గంజి వార్చేయి, సరేనా? సరే. అక్క, ఈ ప్రెషర్ ఓకేనా?
అక్క ఒక్క నిమిషం, నేను వేడి నీళ్ళు తీసుకొస్తాను. ఏంటి చూస్తున్నావు? ఏం లేదు, ఊరికే నేను వచ్చి సిగ్గుపడక్కర్లేదు, చెప్పండి. నేను మీకు నచ్చాను కదా? చాలా. అయితే ఆ ముసల్దాన్ని ఇంట్లోంచి గెంటేయండి, నన్ను మీతో ఉంచుకోండి. ఏంటి ఏం మాట్లాడుతున్నావు నేను నువ్వు? సరిగ్గానే చెప్పాను. ఆ? ఏమైంది? ఏమీ లేదక్క, సార్ జారి పడబోయారు, నేను పట్టుకున్నాను. సార్, విక్టిమ్ పేరు సంజిన్ సీనా, ఇతను అతని నాన్న. సార్, ఈ కేసు కూడా సేమ్ అదే ప్యాటర్న్, వివేక్ ఇంకా నాగేష్ లాగా. తర్వాత ఇక్కడే సార్ పక్కలో, ఇక్కడ బైక్ టైర్ గుర్తులున్నాయి. అయితే నాగేష్ వివేక్ లాగానే ఈ సంజీవుని కూడా తల నరికి చంపారు. ఇంత ఘోరంగా చెప్పారు సార్. మంచి కుర్రాడు సార్ నా కొడుకు సంజయ్. ఈ మధ్య వాడికి స్టీల్ ఇండస్ట్రీలో పని దొరికింది సార్. స్టీల్ ఇండస్ట్రీయా? అవును సార్. 3 హత్యలు జరిగాయి. ఈ 3 హత్యలు ఎలా జరిగాయంటే విక్టిమ్స్ వాళ్ళ కార్లో ఉన్నప్పుడే జరిగాయి. కానీ ఈ 3 మర్డర్స్ కి కనెక్షన్ ఏంటో అర్థం అవ్వట్లేదు. సార్, ఒక కనెక్షన్ ఉంది, సేమ్ స్టీల్ ఇండస్ట్రీ. వివేక్ శర్మ, సంజయ్ పాండే ఇద్దరు స్టీల్ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు. కానీ నాగేష్? సార్, సాహు తోటి నాగేష్ ఒక ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. ఈ నాగేష్ 2 సంవత్సరాలకు ముందు స్టీల్ ఇండస్ట్రీలో అడ్వైజర్గా ఉన్నారు. అయితే ఆ హంతకుడు ఎవడో వాడు స్టీల్ ఇండస్ట్రీస్ కి సంబంధించిన వాళ్ళని టార్గెట్ చేస్తున్నాడు. అయితే వాడు నెక్స్ట్ టార్గెట్ ని వెతుకుతూ ఉంటాడు. ఆ అబ్బాయి బ్రిడ్జు, వాడి గురించి తెలిసిందా? అదే నాగేష్ వాడిని అందరి ముందు అవమానించాడే. లేదు సార్, సాహు చెప్పాడు నాగేష్ మర్డర్ తర్వాత బ్రిడ్జు ఎస్కేప్ అయిపోయాడు. స్టీల్ ఇండస్ట్రీలో జరిగిన ఈ 3 హత్యలు పరిస్థితిని మార్చేసింది. తర్వాత ఆనంద్ ఫర్నాండ్ పోలీస్ ఇలాకాలో ఉన్న రౌడీ షీటర్స్ అందరినీ అరెస్ట్ చేశారు. కానీ ఇంత జరిగిన తర్వాత కూడా ఈ హత్యలు అస్సలు ఆగలేదు. ఇప్పుడు ఏం చేయాలి యోగి అన్న? మర్డర్ కేసులో ఇరుక్కుంటే చాలా రోజులు వెళ్తుంది. కాస్తలా వాక్కుండా ఉంటావా? ఏం చెయ్యాలో నేను ఆలోచించాను. సార్, మన రిపోర్ట్ మూలంగా తెలిసింది వివేక్ హత్య 1 వారానికి ముందు వివేక్కి తపన్కి ఒక ప్రాబ్లం జరిగింది. కానీ ఈ విషయాన్ని స్టాఫ్ ఎవరూ చెప్పలేదే. భాస్కరు చెప్పలేదు. గొడవకి కారణం తెలిసిందా? ఎస్ సార్, వివేక్ పర్ఫార్మెన్స్ తపన్ పర్ఫార్మెన్స్ కన్నా బెస్ట్ గా ఉన్నింది. గత 2 సంవత్సరాలకు ముందు వివేక్ కి బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు దొరికింది. అంటే బెస్ట్ పోయిన తర్వాత ఎవరున్నారో వాడే బెస్ట్. వాడిని తీసుకురండి. సార్, వివేక్ మర్డర్ కేసుకి నాకు ఎలాంటి సంబంధం లేదు సార్. ఇలా చూడు, మర్యాదగా చెప్పే, వేలు కాదు చేతినే విరక్కొట్టా. సార్, ఆయన మీద ఈర్ష ఉండింది సార్. నేను కష్టపడి నా టార్గెట్ని పూర్తి చేస్తాను. కానీ వివేక్ ఒక్కొక్కసారి టార్గెట్ని డబుల్ చేసి కంపెనీకి ఇస్తాడు. మేమిద్దరం సేమ్ లెవెల్లో ఉండేవాళ్ళం సార్. కానీ శాలరీ ఆయనకే ఎక్కువ వస్తుంది సార్. ఇన్సెంటివ్ అది ఆయనకే ఎక్కువ ఇస్తారు సార్. తర్వాత ఆఫీస్లో అందరూ చప్పట్లు ఆయనకే కొడతారు సార్. థ్యాంక్ యూ సార్. అందువల్ల చంపడానికి మనిషిని పంపించావు, వాడిని తీసేశావు. సార్, నేను ఆయన్ని చంపలేదు. అలాగా? అది సార్, నేను ఎవరిని చంపలేదు సార్. సార్, వదలండి సార్. వివేక్ మరణానికి ఆయనే కారణం సార్. ఎలా? సార్, వివేక్ కన్నా నేను 100% పర్ఫామ్ చేస్తాను సార్. కానీ తనలాగా కలీగ్ వైఫ్ మీద తప్పుడు ఆలోచన లేదు సార్. తరుణ్ వైఫ్ గురించా? లేదు సార్, ఆకాష్ ఇంకా తన వైఫ్ గురించి. ఆకాష్ సార్ వివేక్ ఒక అసిస్టెంట్. ఆయన గురించి వివేక్ చెప్పారు సార్. అందుకే ఆకాష్కి కోపం వచ్చింది సార్. మాటలు జాగ్రత్త వివేక్ సార్. నా వైఫ్ గురించి మీరెవరైనా తప్పుగా మాట్లాడితే నేను మనిషిలాగా ఉండని చూసుకోండి. ఆకాష్, రిలాక్స్. నీకు ఇది ఇష్టం లేకపోతే దీని గురించి నేను మళ్ళీ నీతో మాట్లాడను. కానీ నువ్వు ఇంటికెళ్ళి ప్రశాంతంగా ఆలోచించు. ఇలా చూడు, ఈ కథని నువ్వు ఇప్పుడే తయారు చేసావంటే బాగా గుర్తుపెట్టుకో, ఈ రూమ్లోనే నువ్వు రోస్ట్ అయిపోతావు. సార్, నేను అబద్ధం చెప్పట్లేదు సార్. కావాలంటే ఆకాష్తో మీరు కన్ఫర్మ్ చేసుకోండి సార్.
సార్ నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు చెప్పండి. మీరు చాలా టార్చర్ చేస్తున్నారు. తపన్ మాకి అన్నీ చెప్పేశాడు. ఇక అబద్ధం ఆడడంలో ప్రయోజనం లేదు. ఇప్పుడు చెప్పు, నీకు వివేక్కి ఏంటి సమస్య? సేల్స్ జాబ్ ఎప్పుడూ కూడా స్ట్రెస్ఫుల్గానే ఉంటుంది. క్లయింట్ సంతోషంగా ఉండట్లేదు, వైఫ్ కూడా సంతోషంగా ఉండట్లేదు. అందరికీ కంప్లైంట్స్. ఏంటి? అవును సార్, పెళ్ళయ్యాక ఇవన్నీ మామూలే కదా సార్. కర్స్ ఆఫ్ రొటీన్. నాకు ఒక విషయం అర్థం కాలేదు. ఒక మనిషికి ఒకే ఐటెం తిని తిని బోర్ కొడితే మరి పార్ట్నర్ దగ్గర బోర్ కొట్టదా? అరే పోండి సార్, కాయగూరలాగా పార్ట్నర్స్ని మనం మార్చగలమా? మార్చుకుందాం. ఎప్పుడైనా మేము మార్చుకుంటున్నట్టు. నేను, భాస్కర్ సార్, తరుణ్, మేమందరం కూడా ఒకరి పార్ట్నర్స్తో యునో. వాట్? రిలాక్స్ ఆకాష్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆల్సో జాయిన్ అస్. సార్ అతను వివేక్ సార్ వైఫ్ షేరింగ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. వైఫ్ షేరింగా? అవును మ్యామ్. వివేక్ చెప్పింది, తపన్ చెప్పిందంతా నిజమేనా? అవును సార్. కానీ సార్ మేము చేసినంత వాళ్ళ ఇష్ట ప్రకారమే చేశాం. ఇందులో మూడో వ్యక్తికి ఏంటి సమస్య? సార్, అందరికీ ఏదో ఒక విధంగా స్ట్రెస్ అనేది ఉంటుంది కదా సార్. ఇది మాకు సంబంధించిన పని ప్రాబ్లం సార్. అవును, ఆ తర్వాత మేము ఎలాంటి క్రైమ్ చేయలేదు. మీ ఇంటి 4 గోడల మధ్య మీరేం చేస్తున్నారో దాని గురించి మాకు అక్కర్లేదు. కానీ ఏదైనా క్రైమ్ జరిగితే ఇది సాధారణమైన విషయం కాదు. వైఫ్ స్వాపింగ్, పెళ్ళాల్ని మార్చుకోవడం. పెద్ద మనుషులు, ధనవంతులను చెప్పుకునే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ అనే పేరుతో ఇలాంటి ఒక ఆట ఇంత నీచంగా మారిందా? పోలీసులు బ్రిడ్జిని వెతకడంలో ప్రయత్నిస్తూనే ఉన్నారు. దాని రిజల్ట్ చివరికి అతన్ని పట్టుకున్నారు. చెప్పు, ఎందుకని ఇన్ని హత్యలు చేశావు? నీ పార్ట్నర్ పేరు చెప్పు. సార్ నేను ఏం ఆర్డర్ చేయలేదు సార్. అలాగా? అయితే నువ్వెందుకని తప్పించుకొని తిరిగావు? సార్ నేను భయపడిపోయాను సార్. అర్చనని ఇష్టపడుతున్నాను సార్. ప్రేమ ప్రాణమా, ప్రాణమని నాకు ముఖ్యమని నేను పారిపోయాను సార్. నువ్వు ప్రాణాన్ని ఎంచుకున్నావు రాస్కెల్. నువ్వు ప్రాణాన్ని ఎంచుకుంటావరా? అంటే వివేక్, సంజయ్, నాగేష్, చెప్పు, ఎందుకని నువ్వు 3 మర్డర్స్ చేశావు? చెప్పరా, నీ పార్ట్నర్ పేరేంటి? సార్ మీరు ఇప్పుడు చెప్పిన ఏ పేరు నేను అసలు వినలేదు సార్. సార్ నేను వేరే జాతికి చెందిన వాడిని, అదే నా తప్పు. అందుకే నన్ను మీరు ఈకిస్తున్నారు సార్. ఇలా చూడు, నిజం చెప్పు, లేకపోతే బాధపడతావు. ఎప్పుడు చెప్పు, నీ పార్ట్నర్ పేరేంటి? చెప్పరా. సార్ వీణ్ణి కనుక్కో. ఏయ్ చెప్పురా. సార్ పేరోలో 2 హిస్టరీ షీటర్స్ వచ్చారు, యోగి ఇంకా బల్లు. వాళ్ళిద్దరిని కొట్టి విచారించాం సార్. ఇద్దరు కొత్త ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు. ఏం ఇన్ఫర్మేషన్? సార్ అప్పుడప్పుడు బ్రోతలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తాము. కానీ సార్ తను ఆ పోలీస్ ఎవరో మాకు చెప్పలేదు సార్. అది చెప్పలేదా? అరే కాదు సార్, మీ చేతుల్లో మేము చావాలా సార్? నా మీద ఒట్టు సార్. సరే వదిలే. ఆ లేడీ పేరు, అడ్రస్ చెప్పు. సార్ సార్, ఒక్క నిమిషం, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఈ ఏరియాలో సింహాలాగా తిరుగుతూ ఉంటావు, ఇప్పుడేంటి పిల్లిలాగా మా దగ్గరికి వచ్చావు? సార్ కాస్త నా మీద దయ చూపించండి. నేను చెప్పేది ఒక్కసారి వినండి. నువ్వేం మాట్లాడొద్దు, వాడిని పంపించు, నేను చూసుకుంటాను. వెళ్ళు. ప్లీజ్ సార్, నా మాట వినండి సార్. సార్, చంద నంబర్ ఆఫ్లో ఉంది. తన ఫ్రెండ్ తను గోవాకు వెళ్ళిందని చెప్పింది, కానీ తను గోవాలో ఎక్కడుందో తెలియట్లేదు. ఈ యోగి, బల్లు మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారా? మనం చందా ద్వారా ఒక పోలీస్ దగ్గరికి వెళ్తున్నాం. నాకు తెలీదు సార్. ఈ 4వ హత్య జరిగినప్పుడు యోగి, బల్ల మన కస్టడీలో ఉన్నారు. ఒకవేళ వీళ్ళు చెప్పేది నిజమైతే ఈ మర్డర్స్ చేసే పోలీసోడెవడో మనం తెలుసుకోవాలి. అది త్వరగా తెలుసుకోవాలి. సార్ సమస్య ఏంటంటే ఇది నిజమేననుకోండి, ఒక పోలీస్ మీద మనం యాక్షన్ తీసుకోవాలి. ఏ సమస్య లేదు. చట్టం దృష్టిలో అందరూ ఒకటే. అది సాధారణమైన మనిషి అయినా, పోలీస్ అయినా. కానీ ఇది మనం కన్ఫర్మ్ చేసి తీరాలి. ఆ మర్డర్ వెనకాల ఉన్నది నిజంగానే పోలీసోడేనా? ఏమయ్యా దాసు, అరే ఆగవయ్యా. కీ సిటీ, నేను బండి తీసుకెళ్తాను.
సార్, నాకు ఇన్ఫర్మేషన్ దొరికింది. ఇది మన డిపార్ట్మెంట్కి చెందిన వారే అంట. ఆ ఇద్దరు హంతకులు చెప్పింది మీరు నమ్ముతున్నారు. అయినా సరే కాసేపు వాళ్ళు చెప్పింది నమ్మినా మనం కూడా అలా చేసే ఆ పోలీసు వాడు ఎవడై ఉంటాడు చెప్పండి? లేకపోతే ఇలా చేసేవాడు? ఇప్పుడు కరెక్ట్గా చెప్పలేము సార్, కానీ ఎన్ని మర్డర్స్ జరిగాయో వాళ్ళలో కనెక్షనే లేదు సార్. ఇదంతా పోలీస్ డిపార్ట్మెంట్కి ఛాలెంజ్గానే ఎవరో చేస్తున్నారు. మీరు ఏం చేయాలనుకుంటున్నారో చెప్పండి. సార్, నేను 5 హత్యల డమ్ డేటాని చెక్ చేశాను. ఈ 5 క్రైమ్ సీన్లో కూడా ఆ ఒక్క నంబర్ ఇక్కడే ఉంది సార్. ఇది ఎవరి నెంబర్? ఇదిగోండి, స్వీట్ తీసుకోండి. చాలా సంతోషమైన విషయం. ఏంటి విషయం? నా భర్తకి మళ్ళీ ఉద్యోగం దొరికింది. మంచి విషయం, శుభాకాంక్షలు. అరే సార్, మీరు ఇదిగోండి స్వీట్స్ తీసుకోండి. ఏంటి, నువ్వు అరెస్ట్ అయిన సంతోషంలో స్వీట్ ఇస్తున్నావా? నన్ను అరెస్ట్ చేస్తారా? మీరేమంటున్నారు? 44547685 ఈ నంబర్ నీదా? ఈ నంబర్ నాదే, కానీ మా ఆయన యూజ్ చేస్తున్నారు. హస్బెండ్ యూజ్ చేస్తున్నాడా? అవును, మా ఆయనే, ముకుంద్ కుమార్జీ. అరే ముకుంద్, నీ సస్పెన్షన్ క్యాన్సిల్ చేశారా? అవును, అది ఆనంద్ సార్ ఉన్నప్పుడే నా సస్పెన్షన్ని రద్దు చేశారు సార్. వెళ్దాం. మీరు అనవసరంగా నా మీద నింద మోపుతున్నారు. ఏదైనా ఆధారం ఉందా? చాలా ఆధారాలున్నాయి. ఒక సాక్షి ఉంది. సాక్షినా? సాక్ష్యమే, చందా. అవును సార్, మీ వాళ్లే ఈ హత్యలు చేస్తున్నారు. నీకెలా తెలుసు చందా? నేను వాళ్ళ డ్రెస్సులలో చాలాసార్లు నువ్వు పోలీసోడువని నీకు జాలి చూపిస్తానని అనుకోకు. ఇప్పుడు నువ్వే చెప్తావా లేక నేను ప్రారంభించనా? ఏయ్, నువ్వు చేతులు కడుక్కున్నావా? ఏం చేస్తున్నావు? ఓర్ దేవుడా, అసలు మీరేం తీసుకొచ్చి పెట్టారు? ఇది మాంసం. మేము అడిగింది వెజిటేరియన్ ఫుడ్డే కదా. నేను మీకు ఎన్నిసార్లు చెప్పాను వెజిటేరియన్ హోటల్కి తీసుకువెళ్ళమని? దేవశీస్ మాంసాన్ని మా టేబుల్ మీద పెట్టి మా ధర్మాన్ని అవమానపరచాలనుకున్నారు. దానికని మరణాన్ని నేను శిక్షగా ఆయనకిచ్చాను. ఏయ్, పిచ్చివాడివా నువ్వు? ఏంటి నీకేమైనా పిచ్చెక్కిందా? ఇలాగే బండి తోలుతావేంటి? మరి మీ సీనియర్ ఆనంద్ కుమార్ని ఎందుకు చంపావు? ఆయనేగా నీ సస్పెన్షన్ని రద్దు చేసింది. వాడొక రాస్కెల్. వాడి వల్లే ఇన్ని హత్యలు జరిగాయి. వాడి జాతి వాళ్ళు మమ్మల్ని చూసి నమస్కారాలు పెడతారు. కానీ వాడు ఈ పోలీస్ స్టేషన్లో మాకు సీనియర్గా కూర్చున్నాడు. నాకు చాలా ఆర్డర్లు వేశాడు. డిపార్ట్మెంట్ పని మాత్రమే కాదు, ఇంటి పనులు కూడా చేయించుకున్నాడు. వాడు టార్చర్ తట్టుకోలేక వాడిని నేను వేసేశాను. వాడు ఎక్కడుండాలో అక్కడికే వెళ్ళాడు. కార్ అతను నేనేం చేశాడు? ఒకరోజు నా భార్యతో నేను బైక్లో వెళ్తూ ఉన్నాను. ఒక కారుడు వచ్చి గుద్దేశాడు. కానీ దెబ్బలు తగిలింది మాకు. కానీ మా మీదే వాడు ఎగిరాడు. వాడు చాలా పెద్దవాడు. వాడు డిపార్ట్మెంట్కి వెళ్ళి మా మీద కంప్లైంట్ చేశాడు. ఆ తర్వాత డిపార్ట్మెంట్ ఏం చేసింది? ఎంక్వైరీ చేయకుండా, ఏం ఆలోచించకుండా నన్ను సస్పెండ్ చేసింది. నీతో ఉన్నవాడు ఎవడు? నీ పార్ట్నర్ ఎవరు? నా దూర బంధువు బ్రిజేష్. వాడు కూడా నాలాగా జాతి వల్ల చాలా కష్టపడ్డాడు. అందువల్ల నాకు వాడు సహాయం చేశాడు. ఏ రోజు ఇరుక్కోమని వాడు నమ్మాడు.
తను జీవిస్తున్న సమాజంలో నమ్మకం పెట్టుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ ఒక మనిషి ఇంకో సమాజంలో బతుకుతున్న మనుషుల మీద కోపాన్ని, ద్వేషాన్ని చూపించడం మొదలుపెట్టాడంటే ఈ సమాజానికి చాలా ప్రమాదకరంగా మారిపోతాడు. అతను హత్య చేసింది 5గురిని మాత్రమే కాదు. ఒకరు చనిపోయారంటే ఆ కుటుంబంలో ఉన్న అందరూ నష్టపోతారు. ముకుంద్ చేసిన పని వల్ల ఆ చనిపోయిన 5గురు భార్యలు ఇబ్బంది పడ్డారు. కానీ ముకుంద్ అతిపెద్ద నొప్పిని ఏర్పరిచింది అతని భార్యకి. ఆ 5గురిని హత్య చేసింది తన మగుడే అన్న విషయాన్ని రాధిక నమ్మలేకపోతుంది. ఇవాళ రాధిక కేస్ ఒక పెద్ద మలుపుగా మారింది. ఒక హంతకుడి భార్య అన్న పేరు తనకొచ్చేసింది. తనకి ఈ విషయం కూడా బాగా తెలుసు, తన భవిష్యత్తు అలాగే తన బిడ్డ భవిష్యత్తు ఎంత పెద్ద నష్టం ఏర్పరుస్తుంది అని. నేను మీ అనూప్ సోని మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. ఇంకొక క్రైమ్ పెట్రోల్ బ్లాక్ హెడ్లైన్స్ ఎపిసోడ్లో మీ అందరినీ మళ్ళీ కలుస్తాను, అది కూడా ఒక కొత్త కేసుతో. అలాగే గుర్తుంచుకోండి, క్రైమ్కు మీకు ఉన్న చిన్న వ్యత్యాసం మీరు ఎంత హెచ్చరికగా ఉంటున్నారనేదే. జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. జై హింద్.